పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ పాత్రికేయ సమావేశానికి ముఖ్య ఉద్దేశం అప్పులు 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 అప్పులు, బకాయిలు 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 బకాయిలు, వడ్డీ 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 వడ్డీ, చెల్లింపులు 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 చెల్లింపులు. ఏ పాపం తెలియనటువంటి కూటమి ప్రభుత్వం ఈవేళ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని తీర్చే పనిలో, బకాయిలు చెల్లించే పనిలో నిమగ్నమైపోయింది. జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు తెలియకుండా తన జల్సాల కోసం, విలాసాల కోసం 19,000 కోట్ల పై చిలుకు దుబారా చేశాడు జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబం దాదాపు 8 లక్షల కోట్లు లూటీ చేశారు. ఈ విధంగా రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసి, అడ్డగోలుగా అప్పులు చేసి, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. దాదాపు 10 లక్షల కోట్ల అప్పు, ఏడాదికి వడ్డీతో కలుపుకొని, అసలు వడ్డీ కలుపుకొని 1,40,000 కోట్లు ఈవేళ చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం మీద పడింది. ఈ 7 నెలల కాలంలోనే జగన్ చేసిన అప్పులకి బాపతు 22 లక్షల కోట్ల రూపాయలు, 22,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఏమిటిదంతా? ధాన్యం కొనుగోలు అప్పులు, బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, అప్పులు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగుల బకాయిలు, చిక్కీలకు బకాయిలు. జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టని అంశం లేదు. అన్ని బకాయిలే, అన్ని పెండింగ్లే. ఇప్పుడు అవన్నీ కూటమి ప్రభుత్వం చెల్లించాలి. ఎక్కడి నుంచి చెల్లించాలి? సర్వేరాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి, గ్రామ పంచాయతీ కార్యాలయాలకి, వాటర్ ట్యాంకులకి, ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు వేసుకోవడానికి, సెంటు పట్టాలు ఇవ్వడానికి, అందులో దోచుకోవడానికి, వైజాగ్లో ఋషికొండపై ప్యాలెస్ కట్టడానికి, తాడేపల్లి తన ప్యాలెస్ని కాపలా కాయడానికి 900 పైచిలుకు సెక్యూరిటీ సిబ్బందికి, ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని తన జలసాల కోసం జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా లూటీ చేయడం, వాడేసుకోవడం జరిగింది. లూటీ ఇంత అంతా కాదు. మద్యంలో, ఇసుకలో, మట్టిలో, గనుల్లో, బియ్యం అక్రమ రవాణాల్లో, పోర్టుల్లో, అది ఇది అది అని కాదు, ప్రతి శాఖలోనూ దోపిడీ, ప్రతి దాంట్లోనూ దోపిడీ. దాదాపు 8 లక్షల కోట్ల దోపిడీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేసింది. ఏ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంతటి దోపిడీ 5 ఏళ్లలో చేసినటువంటి చరిత్ర లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఈ ట్రాక్ రికార్డ్ అంతా ఉంది. ఇంత అవినీతి ట్రాక్ రికార్డ్, ఇంత దోపిడీ ట్రాక్ రికార్డు, ఇంత జలసాలతో ప్రజాధనం లూటీ చేసిన ట్రాక్ రికార్డ్, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈవేళ ఆర్థిక దుస్థితికి కారణమైనటువంటి ట్రాక్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డికే సొంతమైంది. ఇవన్నీ పక్కన పెట్టి ఈవేళ కాగ్ రిపోర్ట్ 2022-23 సంవత్సరానికి ఇచ్చినటువంటి కేంద్ర ఆ కాగ్ రిపోర్ట్ని తన తప్పుడు పత్రికలో తప్పుడు రాతలు రాస్తూ, తన ఆ యాక్షి ఛానల్లో జుగుప్స కలిగించేటటువంటి వార్తల్ని ప్రచారం చేస్తూ ఇంకా ప్రజల్ని మోసం చేయాలని, నమ్మించాలని ఈ విషనాగు విషం కక్కుతుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో
ఈ ఆర్థిక దుస్థితి నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి, ఈ అప్పుల ఊబి నుండి రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, ఈ రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయనకి నా మద్దతని అడుగడుగున అణువణువున అనుక్షణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకు అండగా దండగా కైదండగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర నేర్చుకుంటామని చెప్పి వాళ్ళు నొక్కి ఒక్కానిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి గర్వపడాలి తెలుగు జాతి. తెలుగుదేశం పార్టీ పెట్టిన రామారావు గారి కలల్ని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 100% నిజం చేస్తున్నారు. రామారావు గారి యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకుని లోకేష్ గారు కష్టపడుతున్నారు. దావోస్ యాత్ర ద్వారా ఈ రాష్ట్రానికి 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడానికి ప్రణాళికలు రచించి రేపు మన ముందుకి ఆ ఫలాలను సాకారం చేయబోతున్నారు. ఈ విధంగా ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమాన్ని విస్మరించకుండా పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచి 1వ తారీఖు కంటే ముందే పింఛన్లు పంపిణీ చేస్తూ, ఉద్యోగులకు 1వ తారీఖుకే జీతాలు ఇస్తూ, వారి బకాయిలు చెల్లిస్తూ, విద్యార్థుల బకాయిలు చెల్లిస్తూ, ధాన్యం బకాయిలు చెల్లిస్తూ, ఈ విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తూ, ఆదాయానికి మార్గాలు అన్వేషిస్తూ, అమరావతిని కడుతూ, పోలవరాన్ని నిర్మిస్తూ, రాష్ట్రంలో రోడ్లన్నీ ఈ 6 నెలల కాలంలో వేస్తూ ఈవేళ ఇంటి పట్టాలు ఇవ్వడానికి, ఇళ్ల మంజూరుకి ప్రభుత్వం నడుం కట్టి ఇచ్చిన హామీలు అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతూ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. కాబట్టి ఆయనకు వెన్ను దన్నుగా మనం అందరం ఉండాలని శిరస్సు వంచి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి పత్రికలో ఛానల్లో వస్తున్నటువంటి వార్తల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ ఛానల్ని పత్రికని ప్రజలు తిప్పికొట్టాలని, బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.